వెల్కమ్ టు వీపవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్లో లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి. వైఎస్ జగన్ కోడ్ ఉల్లంఘించారు, సీఎం చంద్రబాబు ఫైర్. బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. జగిత్యాలలో బాక్స్ క్రికెట్ చిల్లాక్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి. గంభీరావుపేటలో పాల క్యాన్లతో రోడ్డుపై బైఠాయించిన రైతులు, కలెక్టర్ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు. రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన వివాదంపై ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్నికల కోడ్ ఉన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వైఎస్ జగన్ గుంటూరుకు వెళ్లి ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాజకీయం చేయాలని వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు చురుకలు అందించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గుంటూరు మిర్చి యార్డుకు రావడానికి వీలు లేదని పోలీసులు కూడా వైఎస్ జగన్ కు చెప్పినట్లు గుర్తు చేశారు. రావద్దని ముందే చెప్పినా మిర్చి యార్డుకు వెళ్లి తనకు భద్రత కల్పించలేదని వైఎస్ జగన్ ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల సంఘం కంటే వైఎస్ జగన్ గొప్పవారు కాదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. నేను అనేదంటే, ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హై హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే, రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. 5 సార్లు ఎమ్మెల్యేనైన నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి, ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు. నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు వచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్నా వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. సెక్రటేరియట్కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది. ఇవాళ సెక్రటేరియట్ వద్దకి వెళ్ళగానే అక్కడ ఉన్న అధికారిపై అధికారులకు ఫోన్ చేశాడు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. వచ్చారని చెప్తే లేదు పొమ్మనండి, అపాయింట్మెంట్ కుదరదని చెప్పారు. ఈ గవర్నమెంట్, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరికి సేవ చేస్తున్నారు? మా లాంటి వాళ్ళ నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది అని మా అనుభవాలు చెప్తామని అన్నారు. గేట్ కాడికి పోతే గేట్ కాడ బందోబస్తు, ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది వీళ్ళు పోయారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే, నేను అడిగి పోగానే ఒక అతను ఫోన్లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసాడు. వాళ్ళు అడిగారు, గుమ్మడి నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడండి అని చెప్పారు. గుమ్మడి నరసయ్య గారిని వెళ్ళిపోమని చెప్పండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు. అంటే ఈ గవర్నమెంటు లేదు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం, ఎవరికి సేవ చేస్తాడు? అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో వస్తాయి. మా అనుభవాలను చెప్తాం, మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం. ఆ విధమైనటువంటి పద్ధతులు అనుభవంతో చేయొచ్చు.
ఏంటో అసలు మరి నేను చెప్పేది నబుద్ధి కాకనా మేమంటే ఇష్టం లేకనా అర్థం కావట్లే. నేను 5 సార్లు ఎమ్మెల్యేనైనా ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, P4 మోడల్ సర్వే, MSME సర్వే, జిల్లా వారీగా పెర్కాప్షన్ ట్రాకింగ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమారి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓఈ మాలోల తదితరులు. చదువు అనే ధోరణిలో ఎప్పుడు ఉండకండి. విద్య మన ఇంగిత జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. చదివి వదిలేయకుండా వాటిని ఆచరించడం అలవర్చుకోవాలి. విద్య ఒక పరమార్థం మనం అన్నింటిలోనూ చక్కని శాస్త్రీయ ధోరణి పెంపొందించుకోవడమే అని గుర్తుంచుకోవాలి. చాలామంది పిల్లలు ఎగ్జామ్ సమయం టెన్షన్తో, భయంతో నిద్ర మానేసి చదువుతుంటారు. తీరా పరీక్షా సమయం వచ్చేసరికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ సరిగా రాయలేరు. అందుకే స్ట్రెస్ అనేది ఉండకూడదు. కూల్గా చదివి ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్లాన్డ్గా చదివితే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మీ శ్రమకి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ నేపథ్యంలో మీకోసం ఫ్యూ టిప్స్ ఏంటంటే, ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళండి. క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి. క్వశ్చన్స్ ఎన్ని వచ్చు ఎన్ని రావు అని చూసుకోండి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. మంచి హ్యాండ్ రైటింగ్ని మెయింటైన్ చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. డూ క్యారీ వాటర్ బాటిల్ టు స్టే హైడ్రేటెడ్. అద్భుతమైన కలలు కనండి. అద్భుతాన్ని సాధించండి. నో స్ట్రెస్, గివ్ యువర్ బెస్ట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీ కలెక్టర్. బంజారా హిల్స్లోని తాజ్ బంజారా హోటల్ సీజ్. గత 2 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం. దీంతో హోటల్ను సీజ్ చేసిన అధికారులు
రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి. పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా. మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షల మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను. నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు? ఏం పేరు? తోట యాదగిరి, శాలిగారు మండలం, తుంగుతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనస్ స్పష్టంగా 55 క్వింటాల్ 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోచినావు చేసినావు, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ముచ్చట మేము మా దేవుని తయారు చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరకు దాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదను. దేనికైనా సిద్ధమే. నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు. నేను తప్పుతో వల్ల మాట్లాడలే. రుణమాఫీ ఇవ్వండి. ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు. మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు, దాదా మార్కెట్ కొట్టన్నారు. మార్కెట్కి వచ్చినాము, ఆ బోనస్ ఇవ్వ రైతురి, ఈ రుణమాఫీ చేయ రైతురి, నాకు పింఛనీ లేదు. ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం. జీహెచ్ఎంసీలో అడ్మిన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ను వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కళ్యాణి. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకుని ఇద్దరిని చితకబాదింది. గత కొద్ది రోజులుగా వారణాసిగూడలో ఆ అమ్మాయితో ఉంటున్న జానకిరామ్ భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్తున్నాడని నిఘా పెట్టిన కళ్యాణి సికింద్రాబాద్ వారణాసిగూడ అపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య కళ్యాణి. జానకిరామ్ ఎక్కడ పనిచేసినా అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడంటున్న భార్య కళ్యాణి గొడవ జరుగుతున్న సంఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి సంసారం చక్కగా ఉంటుండే కదా. పోలీస్ స్టేషన్ పోయి కూడా కంప్లైంట్ ఇవ్వలే. నేను దీని గురించి తెలుసు, ఆ రోజు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. కంప్లైంట్ ఇవ్వడానికి ఉంటుండే కదా. ఎక్కడ పెట్టిరో తీయండి మళ్ళీ అందరు. ఏముండే గోల్డ్ దాంట్లో నల్ల ఊసలా లాంగ్ చైనా ఎడబెట్టినా మరి నాటకాలు ఆడకు. మొత్తం చదువుతా మళ్ళొచ్చి అట్లా ఓపెన్ గా ఎవరు పెట్టారు కానీ ఎడబెట్టిగా చూడండి. జరగండి అమ్మా, మేము చూస్తే జరగండి. లాకర్ కాదు, గోల్డ్ ఓపెన్ గా పెట్టారు కదండి ఎవరు. జల్దీ మరి ఏది మరి ఎలా పెట్టినా? హ్యాండ్ బ్యాగ్ లో పెట్టినావా? మరి ఎల్లు డబ్బా అదే లేదు కదా. ఉందా ఈ ఫోన్? ఏది ఫోన్ ఎడబెట్టింది? పైలా కొంచెం మనం భయం పక్తుండాలి. ఏడున్నా ఎవరితోనున్నా ఒకసారి పోలీసు వచ్చిందంటే మళ్ళా వస్తారు. ఏంటివి
మార్పులు తీసిండు. ఎట్లా నమ్మినవే 20 ఏళ్ళు పెద్దోని. నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉంటావు? మా ఊరే లేదు, భర్త కూడా ఉన్నాడు, భర్త కీడాకులు కూడా ఇవ్వలేదు. ఈయనతోటి సంసారం పెట్టి ముందు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అంటుంది. పిల్లలు ఉన్నారా? ముందు భర్తకు పెళ్లి కాలేదు. ఎవరు మనది అసలు? నిజామాబాద్. ఎడబట్టినవు చెప్పు. పిఎస్ పోదురండి. నువ్వు కథలు పడ్డావు అనుకో, ఆ రోజు పోలీస్ స్టేషన్ కాదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పోలీస్ స్టేషన్ అన్న కథ చేసిరు. నేనేదో నా భర్త కదా. నేను హన్మకొండ జిల్లా భూపాల్పల్లిలో రాజలింగమూర్తి హత్య పూర్తిగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ వల్లనే జరిగిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏకే ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలంగాణలో హోమ్ మినిస్టర్ నియమించకపోవడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని అన్నారు. మెగా కృష్ణారెడ్డి మీద పోరాడుతున్న 1,15,000 కోట్ల అవినీతి గురించి వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు కాబట్టి వీళ్ళ ఇద్దరి అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వెంటనే రాజలింగమూర్తి కుటుంబానికి రేవంత్ రెడ్డి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. మీరు న్యాయం చేస్తారా లేదా నన్ను చేయించమంటారా? దేవుడు మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తాడు, మీ పిల్లల సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే రాజలింగమూర్తికి కూడా పిల్లలు ఉన్నారు కదా, కుటుంబం ఉంది కదా. మనుష్యుడు ఏ విత్తునో ఆ పంటనే కోస్తాడు. మీరు న్యాయం చేయండి. డబ్బుకి మెనిపులేట్ అవ్వకండి, పొలిటికల్ ప్రెషర్కి అసలు మెనిపులేట్ అవ్వకండి. సీక్రెట్గా వచ్చి నన్ను కలవండి, నేను మీ తరపున నిలబడతాను. ఎందుకంటే 100% పోలీసులు న్యాయం చేస్తున్నారు కాబట్టే కొంచెమైనా రాష్ట్రం బాగుంది. మీ తరపున నేనున్నా, మీ తరపున దేవుడు ఉంటాడు. రాజలింగమూర్తికి న్యాయం జరగాలి. ఇక్కడ ఎమ్మెల్యే చేయించాడా? ఇదేంటిది? 100,000 హత్యలు జరుగుతుంటే, 100,000 మానభంగాలు జరుగుతుంటే ఎక్కడ న్యాయం? ఇది ఏమవుతుంది? నైజీరియాలో కూడా పట్ట పగలు చంపేస్తారు. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బాధ్యత తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేసి ఆయన హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, లేదా నా ఫైట్ ఆగదు, న్యాయం జరుగుతుంది. రామలింగమూర్తిని హత్యకు రాజకీయ రంగు పూలుముతున్నారని అన్నారు. రామలింగమూర్తిని హత్య చేశారని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామలింగమూర్తి హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. భూ వివాదాల కారణంగా జరిగిన హత్య ఇది. రామలింగమూర్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో ఒక హత్య చేసుంటాడని ధర్నాలు చేశారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేర్చారు గండ్ర వెంకటరమణారెడ్డి. మరి వాళ్ళు ఇరువురు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్సి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతిలో చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, మా అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారం చేయాలి, ఎంత లోతుగా అధ్యయనం, మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఏదో సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మాకు యొక్క హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కాంప్లైంట్ చేయడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర మరి పోలీసులు పట్టుకున్నారా, పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు, కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు
వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని ఒక రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక కేసు వేసిండు. ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణారెడ్డి హత్య చేయించిందని చెప్తా ఉన్నాడు. ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి. ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వేముల వీరేశం అనేటువంటి ఈరోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో ఒక హత్య చేయించిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తాం. వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాయితీ అయిపోయింది, ఆనవాయితీతో మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతాం. వరంగల్ జిల్లా గ్రాండ్ గాయత్రి హోటల్ లిఫ్ట్ కింద ఇరుక్కున్న వ్యక్తి హోటల్ మరమ్మతులు జరుగుతున్న సందర్భంలో ఒకసారిగా లిఫ్ట్ కింద పడడంతో ప్రమాదం. సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్ గాయత్రి లిఫ్ట్ నిర్మాణం సెల్లర్ పార్కింగ్ వద్ద ఉన్న లిఫ్ట్ మోయడంతో ప్రమాదం. లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీం సకాలంలో అందరినీ అప్రమత్తం చేసి లిఫ్ట్లో ఇరుక్కున్న వ్యక్తిని బయటకు తీసి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించిన ఇంతేజార్ గంజ్ పోలీసులు సిఐ కుషూర్ను అభినందించిన స్థానికులు. అంబులెన్స్ కిందికి రమ్మన్నా భయపడదు జరగండి మీరు కొంచెం జరగాలి బాబా దాని హెడ్ జాగ్రత్త అందరం ఉన్నాం అంబులెన్స్ కిందికి రమ్మన్నా భయపడదు ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు విక్రయించిన బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం అమ్మిన చట్టపరమైన చర్యలు తప్పవని షాద్నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి నర్సయ్య హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం గురువారం మధ్యాహ్నం నుండి తమ సిబ్బంది మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా సుమారు 60,000 విలువ గల మద్యం సీసాలు, నిషేధిత గుట్కాలు లభించినట్లు ఆయన వివరించారు. ఇంకా డాక్యుమెంట్లు లేని 10 వాహనాలను పట్టుకున్నట్లు ఆయన వివరించారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న 6 మందిపై గుట్కాలు అమ్ముతున్న 4గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే 10 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక, మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుని ఆ వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా వచ్చే వాహనాలను తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్ఐలు రవీంద్ర నాయక్, జి రామచందర్, శ్రీకాంత్, బాలస్వామి, శివారెడ్డి, ఏఎస్ఐ సక్రీ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. లీగల్ లిక్కర్ అమ్మొద్దు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఈ గుట్కాలు కూడా కిరాణా షాప్లో అమ్మొద్దని హెచ్చరిస్తున్నాం. ఎవరైతే అట్లా అమ్మిన వారిపై కేసులు కట్టడం జరుగుతుంది.
చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వచ్చినా ఏ రోజు వస్తారో చెప్పలేము. సడన్గా కూడా విజిటింగ్ ఉంటుంది, విజిటింగ్ చేస్తారు, సర్ప్రైజ్ చెక్ చేస్తారు. కాబట్టి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఏదైతే ఉందో అదే చేయాలి తప్ప ఇల్లీగల్ బిజినెస్లు చేయొద్దని. ఇసుక కానీ ఈ యొక్క మట్టి కానీ అవి కూడా తీసుకెళ్తే ఏదైతే పర్మిషన్ ఉంటే మాత్రం దానికి మైనింగ్ పర్మిషన్ ఉంటేనే అలౌ చేస్తాం. పర్మిషన్ లేనిచో ఖచ్చితంగా కేసులు చేయడం జరుగుతుంది. ఈ వేరే డిస్టిక్కి వెళ్ళి వేరే స్టేట్లకు వెళ్ళి కూడా ఈ రూట్లో వెళ్ళే వెహికల్స్ కూడా వాళ్ళ జిఎస్టీ కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేకపోతే వెహికల్ ఆప్ చెక్ చేసి వాటిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇల్లీగల్ పనులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.